పోట్లీ బటన్స్ అనేటివి ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా కుట్టాలి అనేది వీడియోలో చూపిస్తాను చూడండి. 10 ఇంచుల పొడవు 10 ఇంచుల వెడల్పుతో 2 కాటన్ క్లాత్లు అనేటివి తీసుకోండి. ఓకేనా, 10 ఇంచుల పొడవు 10 ఇంచుల వెడల్పుతో 2 కాటన్ క్లాత్లు అనేటివి అయితే తీసుకోండి. తర్వాత వచ్చేసి పోట్లీ బటన్స్ కోసంగా మనము ఇలాగా 2 ఇంచుల పొడవు 2 ఇంచుల వెడల్పుతో ఏదైతే క్లాత్ అనేది తీసుకుంటామో దానికి ఆపోజిట్ కలర్ క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఈ విధంగా మనము ఇవి వచ్చేసి థర్మాకోల్ బాల్స్ అండి. ఓకేనా, ఇవి వచ్చేసి మీకు ఆన్లైన్లో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి, లేదా బయట మీకు షాప్స్లో కూడా దొరుకుతాయి అన్నమాట. ఓకేనా, ఈ విధంగా థర్మాకోల్ బాల్స్ అనేటివి తీసుకోండి. ఇప్పుడు మనం ఈ యొక్క క్లాత్కి క్రాస్గా అనమాట. ఓకేనా, చూడండి ఇలా క్రాస్గా. ఓకేనా, ఇలా పెట్టుకొని మధ్యలోకి పెట్టాలన్నమాట. ఓకేనా, ఈ యొక్క బాల్ ఏదైతే ఉంటుందో ఆ బాల్ని మనము ఇలా మధ్యలోకి క్లాత్ మధ్యలోకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి. క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని అటువైపున ఒక మడత, చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అటువైపున ఒక మడత ఇటువైపున ఒక మడత మడవాలి. తర్వాత వచ్చేసి రిటర్న్ తిప్పండి. ఇలా రిటర్న్ తిప్పి అంటే వెనక వైపుకి తిప్పి వెనకాల వైపున కూడా అటువైపున ఒక మడత ఇటువైపున ఒక మడత అనేది ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా. ఇప్పుడు దారాన్ని తీసుకోండి. మనం ఏదైతే కలర్ తీసుకుంటామో క్లాత్ అనేది అదే కలర్ దారం అనేది తీసుకోవాలి. ఇప్పుడు పింక్ కాబట్టి పింకే తీసుకోవాలండి, కానీ వీడియోలో మీకు కనిపిస్తుందని నేను గ్రీన్ కలర్ దారంతో చుడుతున్నాను. ఓకేనా, చూడండి ఈ విధంగా మనం ఇలాగా పోట్లీ బటన్ పక్కనే ఆనించుకొని టైట్గా చుట్టాలన్నమాట. మీరు ఎంత టైట్గా చుడితే మీకు అంత ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మనం ముడి అనేది వేసుకోవాలి. మామూలుగా మనం పూలు అల్లుతాం కదండి, ఆ విధంగా ఇలా మనం ముడి అనేది వేసుకుంటే టైట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలా ఒక 2-3 సార్లు ముడి అనేది అయితే వేసుకోండి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్లాత్ అనేది ఉంటుంది కదండి, ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా. మనం ఏం చేయాలి అని అంటే మనము ముడి వేసిన దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు, ఓకేనా, ఒక 1/2 ఇంచు పొడవు అనేది చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోండి. ఇదే విధంగా మీరు పోట్లీ బటన్స్ అనేటివి రెడీ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనకి ఎన్ని పోట్లీ బటన్స్ కావాలనుకుంటున్నామో అన్ని పోట్లీ బటన్స్ ఈ విధంగా మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏ విధంగా క్లాత్కి పెట్టి కుట్టాలి అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం కట్ చేసాం కదండి, 2 పీసులు తీసుకోమన్నాను కదా, అందులో నుంచి ఒక పీస్ తీసుకొని ఇప్పుడు ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా 1/2 ఇంచు వెడల్పుతో స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత మనము చూడండి టేప్ని తీసుకొని మనము 1 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, పైనుంచి కిందకి 1 ఇంచ్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 1 ఇంచ్ దగ్గరికి, ఆ తర్వాత మళ్ళీ 1 ఇంచ్ దగ్గరికి, ఇలా 1 ఇంచ్ గ్యాప్తో మీరు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలి చివరి దాకా. ఈ విధంగా మీరు 1 ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ అనేది అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పోట్లీ బటన్స్ని చూడండి, మనం ఎక్కడైతే మార్క్ చేస్తున్నామో ఆ మార్కింగ్ మీద పెట్టాలి. అదేవిధంగా మనం నిలువుగా లైన్ అనేది వేస్తున్నాం కదా, ఆ లైన్ మీదకి మనం థ్రెడ్ చుట్టున్నాం కదండి, పోట్లీ బటన్ థ్రెడ్ చుట్టున్నాం కదా, ఆ థ్రెడ్ అనేది వచ్చేలాగా ఆ లైన్ మీదకి పెట్టాలి. ఓకేనా, చూడండి ఈ విధంగా ఇలా ఒకటి పెట్టిన తర్వాత మనం కుట్టేటప్పుడు కూడా ఏంటి అని అంటే మనం ఏదైతే లైన్ అనేది వేసి ఉంటామో ఆ లైన్ మీదే అంటే థ్రెడ్ అనేది చుట్టుంటాం కదా పోట్లీ బటన్కి, ఆ థ్రెడ్ మీదకే కుట్టు అనేది వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలండి. ఓకే, కుట్టేటప్పుడు మనము
ఆ లైన్ మీదే కుట్టు అనేది అయితే రావాలి. మనం థ్రెడ్ చుట్టున్నాం కదా, ఆ థ్రెడ్ పైన కుట్టు అనేది అయితే వచ్చేలాగా కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకే, పోట్లీ బటన్స్ కుట్టేటప్పుడు తప్పకుండా కూడా సింగిల్ పాదాన్ని పెట్టే కుట్టాలండి. డబల్ పాదంతో మనము కుట్టలేము. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. తప్పకుండా కూడా సింగిల్ పాదాన్ని పెట్టుకొనే మనం కుట్టు అనేది అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇవి ధర్మాకోలే కాబట్టి మనం లోపల పెట్టేటివి ధర్మాకోల్ మీద కూడా కుట్టు అనేది అయితే పడుతుందండి. ఓకేనా, కానీ ధర్మాకోల్ మీదకి కుట్టు అనేది రాకుండా అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ధర్మాకోల్ మీద కుట్టు అనేది వచ్చిందంటే ఫినిషింగ్ పోతుంది అనమాట. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా మనం ఎక్కడైతే థ్రెడ్ అనేది ధర్మాకోల్కి చుట్టుంటామో ఆ థ్రెడ్ మీదకే కుట్టు అనేది వచ్చేలాగా జాగ్రత్తగా చూసుకొని అయితే కుట్టండి. ఓకే, ఒక్కోసారి సూది కూడా విరిగిపోతూ ఉంటుందండి, కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కుట్టండి. ఓకే, ఈ విధంగా కుట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇలా కుట్టేసిన తర్వాత ఇంకొక పీస్ అనేది మనం కట్ చేసి ఉంటాం కదండి. ఇంకొక పీస్ తీసుకొని ఈ పీస్ మీద మనము ఒక 6 ఇంచు వెడల్పుతో ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి. ఓకేనా, 6 ఇంచు వెడల్పుతో స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం పోట్లీ బటన్స్ పెట్టి కుట్టాం కదా, ఆ క్లాత్ మీద ఈ యొక్క క్లాత్ని పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ క్లాత్ని ఇలా పెట్టేసి మనం ఏదైతే 6 ఇంచు వెడల్పుతో లైన్ అనేది వేసి ఉంటామో ఆ లైన్ మీద కుట్టు అనేది రావాలన్నమాట. చూసుకుంటూ కుట్టండి. ఓకేనా, ఇందాక మనం ఎక్కడైతే కుట్టామో చూడండి, పోట్లీ బటన్కి అక్కడే కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. టచ్ చేస్తే మనకి ఫింగర్కి తగులుతుంది. ఓకేనా, పోట్లీ బటన్ అనేది టచ్ చేస్తే ఫింగర్ తగులుతుంది. ఆ విధంగా మనం చూసుకుంటూ నిదానంగా జాగ్రత్తగా అయితే కుట్టండి. ఓకే, ఈ విధంగా అయితే కుట్టుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా ఇన్విజిబుల్గా పోట్లీ బటన్స్ అనేటివి అయితే కనిపిస్తాయి అనమాట. అంటే పోట్లీ బటన్స్ ఖర్చు అనేది ఎక్కడ కూడా కనిపించకుండా మనకి పోట్లీ బటన్స్ వరకే నీట్ ఫినిషింగ్ అనేది అయితే వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం రిటర్న్ తిప్పిన తర్వాత మనము ఎడ్జ్లో కుట్టు అనేది అయితే వేసుకోవాలండి. ఓకేనా, పై కుట్టు అనేది అయితే తప్పకుండా వేసుకోవాలి. అప్పుడే మీకు నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చివర్లను కుట్టు అనేది అయితే వేసుకోండి. ఇక్కడ కుట్టేటప్పుడు కూడా పోట్లీ బటన్స్ మీద కుట్టు అనేది రాకూడదండి. చాలా జాగ్రత్తగా నిదానంగా చూసుకుంటూ కుట్టండి. ఈ పై కుట్టు వేసేటప్పుడు కూడా మనం తప్పకుండా సింగిల్ పాదాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. సింగిల్ పాదాన్ని పెట్టే ఈ పై కుట్టు అనేది కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో మీరు ఈ క్లాస్ అనేది తప్పకుండా కూడా బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఎందుకంటే మనం పోట్లీ బటన్స్తో చాలా డిజైన్స్ అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కాబట్టి ఈ పోట్లీ బటన్స్ అనేది బేసిక్గా ఎలా కుట్టాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే బాగా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ చేయండి. దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.